ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కర్కటక రాశి వారికి రాబోయే 4 రోజుల్లో అంటే సెప్టెంబర్ 23, 24, 25, 26 తేదీల్లో వారికి జరబోయే అద్భుతాలను చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో మంచి, చెడు అనేవి రెండూ ఉంటాయి. ఈ రాశి వారు రాబోయే 4 రోజుల్లో 2 శుభవార్తలనేది వినబోతూ ఉన్నారు. అలాగే ఇద్దరు వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకొచ్చి చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఇంతకీ వారు ఏం చేయబోతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే ఈ రాశి వారి గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి మేలు చేస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కర్కటక రాశి అనేది రాశి చక్రంలో 4వ రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు చెందిన వారు ఈ కర్కటక రాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 2, రాజయోగం 7, అవమానం అనేది 3. ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 2, 3, 6, 9. కలిసొచ్చే వారాలు సోమవారం, మంగళవారం, శుక్రవారం, ఆదివారం. వీరు ఈ వారాల్లో ఈ తేదీల్లో ఏ పని స్టార్ట్ చేసినా మీకు అదృష్టం వరించబోతుందనే చెప్పుకోవాలి. ఇక కర్కటక రాశి వారికి స్టార్ నంబర్ అనేది 2. అలాగే రాశి నక్షత్రం జాతకులకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల కొన్ని పదవులు అనేది పొందుతారు. పునర్వసు నక్షత్రం జాతకులకి పుష్యరాగ ఉంగరము, పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఇంద్రనీలం ఉంగరము, అశ్లేష నక్షత్రం వాళ్ళకి పచ్చరాయి ఉంగరం ధరించడం వల్ల ఉన్నత పదవులు పొందుతారు. అలాగే ధనప్రాప్తి కూడా కలుగుతుంది. ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత రాబోయే శుభవార్తలు ఏమిటి? ఆ తర్వాత మీ జీవితంలో రాబోయే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? మీ జీవితాన్ని వారు ఏ విధంగా నాశనం చేయబోతున్నారో తెలుసుకుందాం. 12 రాసుల్లో ఏ రాసులైతే ఉంటాయో ఈ రాశి అన్నిట్లో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క రాశి వారని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈ రాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది ఉండదు. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వాళ్ళని మాత్రం వీరు నమ్ముకోరు. అందువలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వారు ఈ సంవత్సరంలో ఇదిలో మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోమాకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అలాగే జరుగుతూ ఉంది కూడా. కానీ రాబోయే 4 రోజుల్లో మాత్రం మీకు ఆ కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది. మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నప్పటికీ ఈ రాశి వారికి ఇక నుంచి మీరనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగిపోవడంలో ఎలాంటి మార్పు అనేది లేదు. ఇక దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ ఈ 4 రోజుల తర్వాత నుండి మీరు ఖచ్చితంగా మిఠాయిలు పంచిపెట్టే శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రాశివారు ముఖ్యంగా 2 పనులు చేయాలి. అది ఏమిటి అంటే దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారు మీ పక్క వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. ఇది మాత్రం మీరు నిజంగా తెలుసుకోవాల్సిందే. అయితే ఇక్కడ నుండి మీరు అలవాటు చేసుకున్న 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం. రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ రాశివారు మేము చెప్పినట్లుగా మీరు మాత్రం ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా మీరనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అనేది మొదలుపెట్టండి. ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి అలాగా. అలాగే ఈ రాశివారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్‌లో ఉండిపోవడం. అంటే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో! ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ, ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. అంటే ఒక్క దైవారాధన చేస్తే సరిపోదండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని, మీ కష్టఫలం ఉంటేనే ఆ పననేది జరుగుతుంది. ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదే విధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా అంటే ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. అప్పుడే మీ పనులనేది ఖచ్చితంగా జరుగుతాయి.
అలాగే ఈ రాశివారు మీకు సంబంధించిన విషయాలు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరు చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలనేది కలగవచ్చు. కాబట్టి ఇక నుండి అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోమాకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. ఈ రోజుల్లో అండి ఖచ్చితంగా మీరు మాత్రం ఎవరికీ కూడా చెప్పకూడదు. మునుపటి రోజుల్లో అందరూ బంధువులే అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కనీస రక్త సంబంధాలు కూడా మన బంధువులు అవ్వట్లేదు. అంత తీవ్రంగా మారిపోయింది ఈ కాలం అనేది. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ రాశివారు ఇప్పటివరకు ఒకలాగా సాగింది మీ జీవితం. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మీ జాతకం, అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా మిఠాయిలు పంచిపెట్టే శుభవార్త అయితే ఖచ్చితంగా తెలుసుకుంటారనమాట. అలాగే మీ ఇంట్లో శుభవార్త అనేది జరుగుతుంది త్వరలోనే. అంతటి శుభవార్తను మీరు వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే గనక ఇక నుంచి మీరుగా కొత్తగా పనులు ప్రారంభం మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరి విజయాలు సాధించాలి అని అనుకుంటున్నారో అలాంటివి అన్నీ కూడా విజయాలనేది సాధించి తీరుతారు. అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారు. అటువంటి వాటన్నిటిలో కూడా ఖచ్చితంగా మీరు సాధించి తీరుతారు. మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటివరకు మీరు ఎదురు చూశారు. అలాగే కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ రాశివారు మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలైతే చాలానే ఉన్నాయి. మీరు సగం ఇల్లు కట్టేసి ఆపేసి ఉంటే ఆ ఇల్లు కూడా పూర్తయిపోతుంది. ఎవరైనా గృహ నిర్మాణం చేయాలనుకున్న వాళ్ళకి ఈ సమయం ఖచ్చితంగా మంచిది. కానీ ఈ సమయం మూఢం. కాబట్టి ఈ సమయం కాకుండా మీరు 22 తర్వాత నుంచి మీరు ఏ పని చేసుకున్నా సరిపోతుంది. కానీ అదృష్టం మాత్రం మీకు ఈ 4 రోజులు మాత్రం ఖచ్చితంగా వస్తుందనమాట. అలాగే ఈ రాశి వారికి శుభకార్యాలు జరగబోతున్నాయి. మీ ఇంట్లో త్వరగానే పెళ్లి పనులు ఏమైనా ఉంటే అవి కూడా జరగబోతున్నాయి. ఏమైనా సంబంధాలు కుదరకపోతే అవి కూడా కుదురుతాయి. అది కూడా సెప్టెంబర్ 20 తర్వాత నుండి 22 తర్వాత నుండి మాత్రమే ఉన్నాయి. ఈ 10 రోజులు మాత్రం మూడం జరుగుతుంది కాబట్టి ఈ 10 రోజులు అయిపోయినాక ఖచ్చితంగా మీ ఇంట్లో శుభవార్తలైతే మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు, కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా వాళ్ళ కళ్ళు మీ పైనే ఉంటాయి. ఇంత ఆస్తి ఒకేసారి ఎలా వచ్చింది అనేది వాళ్ళు మనసులో ఎంతో కుళ్ళుతో, కుతంత్రాలతో మీ మీద ఉంటూ ఉంటారు. మీకు నరదిష్టి అనేది ఎక్కువగా తగులుతుంది. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏ మాత్రం కూడా పక్క వాళ్ళని మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. పక్క వాళ్ళు ఎప్పుడు మనం ఎదుగుతుంటే వాళ్ళు మనల్ని తొక్కేయాలనే చూస్తూ ఉంటారు. అందుకని ఎవరి మాటలు కూడా మీరు పట్టించుకోవద్దు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని, అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి. కాబట్టి ఈ సెప్టెంబర్ 10వ తేదీ నుంచి అయితే మీకు శుభవార్తలు రాబోతున్నాయని చెప్పుకోవాలి. మీ నూతన ప్రారంభాలు మొదలవబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏమైనా వ్యాపారాలు మొదలుపెట్టడం కానివ్వండి, ఇంట్లో శుభకార్యాలు జరగడం కానివ్వండి, ఇలాంటివి పూజలు చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఎక్కువగానే జరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ 3 రోజులు కాకుండా ఆ తర్వాత నుంచి జరగబోతూ ఉన్నాయి. అందుకని ముందే చెప్తున్నాను. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మొదటిగా మీరైతే ప్రతి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. శివునికి అభిషేకం చేయించుకోవడం వల్ల మీకున్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు పట్టిన పీడ మొత్తం కూడా తొలగిపోతుంది. మీ నుంచి దూరమైపోయి మీరనుకున్న వాటిలో విజయాన్ని సాధించి తీరుతారు. అలాగే ఈ యొక్క రాశివారు మీరు ఈ వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగనేదే ఉండదు. ఇప్పటివరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో, ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాళ్ళతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి. వారు కన్నీరు చూసి మీరు మాత్రం మోసపోమాకండి. వారు దొంగ కన్నీరు చూసి మీరు నిజంగానే జాలిపడమాకండి.
ఆ ఇద్దరు మనుషులు నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్‌లో నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని మాత్రం అస్సలు రానివ్వకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టాలి? అలాగే ఈ రాశి వారికి రాబోయే 4 రోజుల్లో వీరి జీవితం ఏ విధంగా సాగిపోతుంది? అలాగే మీ జీవితంలో ఈ సెప్టెంబర్ ఈ 4 రోజుల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏమిటి? గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బావుంటుంది? ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్‌గా ఇప్పుడు మనం ఇంకా క్లియర్‌గా తెలుసుకోబోతున్నాము. మంచి ఏంటి? చెడేంటి నుండి మీరెలా జాగ్రత్త పడాలి? ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి మీరు జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకునేవారు అవుతారు. అలాగే ఈ రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు. ఇంక మీరు వేస్ట్. దేనికి పనికి రారు. మీరు ఏ పని చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అని ఒకటికి 2 సార్లు గురించి మీ గురించి చెడుగా చెప్పారో, ఈ చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుండి వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించి సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ప్రతిరోజు కూడా జీవితం ఒకరిదిగే ఉండదండి. జీవితం అనేది ప్రతి నిమిషం మారుతూనే ఉంటుంది. ఎవరు ఇప్పుడు హైగా ఉన్నారు, మనం తక్కువగా ఉన్నామని ఎప్పుడూ కూడా బాధపడమాకండి. ఆ క్షణాన మన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సమయం మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ సమయం కోసం ఎదురు చూడండి. అంతేకాని ఒకరిపైన కుళ్ళు కుతంత్రాలతో ఉండమాకండి. కాలం ఎప్పుడు కర్మ ఎలా జరుగుతుందో అలా సాగిపోతూ ఉంటుంది. ఇక నుంచి ఈ రాశి వారి జాతకం అనేది పూర్తిగా 48 గంటల్లో మారబోతుందని చెప్పుకోవాలి. అలాగే మరో 72 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి కూడా ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. ఇక్కడి నుంచి కూడా మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు. అయితే వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్‌ని మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు. అందులో మాత్రం ఎటువంటి మార్పు లేదు. కాకపోతే మీలో ఉన్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు గ్రహాలనేవి అనుకూలంగా లేవు కాబట్టి, గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్‌గా ఉండి, మీ పనులు మీరు చకా చేసేసుకోవాలి. లేదంటే మాత్రం ఈ లేజినెస్‌తో ఏ పని కూడా కాదు. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా! పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ కూడా మీరు అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానివ్వండి, దేవుడు కానివ్వండి ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు. ఎందుకులే ఆ దేవుడు ఉన్నాడు కదా! గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి కదా! అనుకుంటే మాత్రం ఆ పని ఎప్పటికీ కూడా జరగదు. కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచనేది జరిగి విజయాలనేది సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్‌గా ఉన్నారు. వారు మీ బంధువులకు కావచ్చు, లేదా మీ స్నేహితులకు కావచ్చు. ఆ ఇద్దరు మీకు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్‌లో ఇంతకు ముందే ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తు తెచ్చుకోండి. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఎవరు ఉన్నారో గమనించుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉందని చెప్పేసి వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. ఇలాంటి వాళ్ళని మీరెప్పుడూ నమ్మకూడదు. మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితిలో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ పతనాన్ని, మీ జీవితాన్ని, మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు. మీ రిలేటివ్స్‌లోనే ఉన్నారు. మీ రిలేటివ్స్‌లోనే, మీ బంధువుల్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ, మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులనేవి తీస్తారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు? మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు? ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి. మీరే గుర్తు తెచ్చుకోండి. ఒకటికి 2 సార్లు ఆలోచించండి.
అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి. కాబట్టి ఈ యొక్క రాశి వారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసేసుకోండి. అలాగే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళండి. ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఆ దేవుడికి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ పని అనేది అయిపోతుంది. అలాగే మీరెప్పుడూ కూడా మీ మీద మాత్రం మీరు ఆధారపడండి. పక్క వాళ్ళ మీద మాత్రం ఆధారపడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. మీరు లైఫ్‌లో బాగా సెటిల్ అవుతారు. అలాగే మీరు చూడలేరు, జాలి పడుతున్నారు, వారికి ఎలాగైనా సహాయం చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఎప్పుడూ కూడా డైరెక్ట్‌గా చెయ్యమాకండి. ఒకరికి గనక సహాయం చెయ్యాలి అనుకుంటే అది మీ ఫ్రెండ్ దగ్గర తెచ్చానని చెప్పేసి ఇవ్వండి. ఎందుకు అంటే ఎప్పుడు డబ్బులు తీసుకునేటప్పుడు చాలా సంతోషంగా తీసుకుంటారు. కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గొడవ జరుగుతుంది. అక్కడ ఎంతో గొడవ ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని అక్కడ మనం శత్రువులయిపోతాం. కాబట్టి మన డబ్బులు ఎప్పుడూ కూడా డైరెక్ట్‌గా ఇస్తే అవి తిరిగి రావు. అవి పక్కన వాళ్ళయి అని చెప్పేసి ఇవ్వండి. అప్పుడు ఆ డబ్బులనేవి ఖచ్చితంగా తిరిగొస్తాయి. వాళ్ళకేదైనా సహాయం చేయాలనుకుంటే మాత్రం అలా చేయండి తప్ప డైరెక్ట్‌గా చేయొద్దు. తెలుసుకున్నారు కదండీ! ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది మీ జీవితం అనేది, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది, తర్వాత ప్రతిరోజు కూడా కుదిరితే మీ ఇంట్లో నిత్యం దీపారాధన చేయండి. దీపారాధన చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్స్ రావడం వల్ల మనసనేది ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. వాతావరణం బాగుండడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. తెలుసుకున్నారు కదండీ! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.